హస్తినాపురంలో పాండవులకి కౌరవులకి మధ్య విలుపోటీ జరుగుతుంటుంది. కౌరవులకి తెలుసు పాండవులను ఓడించడం అసాధ్యం, ఎందుకంటే వాళ్ళు పోటీ పడుతోంది అర్జునుడితో అని. ఒకవైపు అర్జునుడు అద్భుతమైన విలు నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. విలు పోటీల్లో అర్జునుడి ఓడించేవాడే లేడని అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటుంటారు. అప్పుడే కర్ణ వస్తాడు. అర్జునుడి కన్నా అద్భుతమైన ప్రదర్శనను చూపించి తనతో పోటీ పడమని అర్జునుడిని సవాల్ విసురుతాడు. అప్పుడు కృపాచార్య వచ్చి, కర్ణ, నువ్వు ఏ రాజ్యానికి యువరాజు అని, నీ రాజ్యం పేరేమిటని అడుగుతాడు. కర్ణ అతను రథసారథి అయిన అధిరథ కొడుకని చెప్తాడు. నీ పని రథాన్ని తోలడం మాత్రమే, ఇలా రాజులతో పోటీ పడడం కాదని అవమానిస్తాడు. ఇన్నాళ్ళకి అర్జునుడిని ఓడించే మగాడు దొరికాడని దుర్యోధనుడు ఎలా అయినా సరే కర్ణాన్ని తన వైపు తిప్పుకోవాలని కర్ణకి సపోర్ట్ ఇవ్వడానికి దుర్యోధనుడు ముందుకొచ్చి, కేవలం రాజవంశీకుడు కాకపోవడం వల్లే అర్జునుడితో పోటీ పడడానికి అనర్హుడు అంటున్నారు కదా, నా అంగరాజ్యానికి కర్ణుని రాజును చేస్తాను అని ప్రకటిస్తాడు. అప్పుడు కర్ణ, ఓ దుర్యోధన, నేను కలలో కూడా ఊహించిన గౌరవాన్ని నాకు ఇచ్చావు. అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే నన్ను రాజును చేసి వారి నోరుని మూయించావు. నేను నీకు మాటిస్తున్నాను, ఇక మీదటి నుంచి నువ్వు నా స్నేహితుడివి. ఇప్పటి నుంచి నేను మరణించేదాకా నేను నీ వైపే ఉంటాను, నీ కోసమే పోరాడు